హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు డాటు ఫుడ్ వ్లాగ్స్. ఈరోజు రొయ్యలతో స్పైసీగా, టేస్టీగా రొయ్యల వేపుడు చేశానండి. చూసేయండి మరి. ముందుగా గిన్నెలో 2 స్పూన్ల నూనె వేసుకోవాలండి. నూనె వేడయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి దోరగా వేగనివ్వాలి. నేను ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు, కొద్దిగా కరివేపాకు, ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. రొయ్యల్లో ఉన్న నరభాగాలు తీసేసి ఉప్పు, నిమ్మకాయ రసం పిండి 4, 5 సార్లు బాగా కడుక్కోవాలండి వీటిని. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక 2 నిమిషాలు వేయించుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి రొయ్యల్లో ఉన్న నీరు మొత్తం పోయేంత వరకు వీటిని ఉడకనివ్వాలండి. ఇవి అరకిలో రొయ్యలండి. రొయ్యల్లో ఉన్న నీరు మొత్తం ఈరిపోయిందండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల కారం, అర స్పూన్ గరం మసాలా, అర స్పూన్ ధనియాల పొడి వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలిపి మూత పెట్టి మరో 2 నిమిషాలు వీటిని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మరో 2 నిమిషాలు వీటిని ఉడకనివ్వండి. చివరగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, స్పైసీగా రొయ్యల వేపుడు రెడీ అయిపోయినట్లే. రసంలోకి గానీ, సాంబార్‌లోకి గానీ చాలా బావుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళొక మంచి వీడియోతో మీ ముందుంటానండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.